వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బోనాల పండుగ. దొంగల హల్చల్, 5 లక్షల సొత్తు చోరీ. డ్రగ్స్ రహిత సమాజం కోసం మిషన్ పరివర్తన అనే నినాదంతో వరంగల్ ఎంజిఎం జంక్షన్ నుండి పోచం మైదాన్ జంక్షన్ వరకు ర్యాలీ. విజయవాడలోని మురళి ఫ్యార్చునర్ హోటల్లో ఆంధ్రప్రదేశ్ టూరిజం కంక్లేవ్ టెక్ AI 2.0 కార్యక్రమం. ములుగులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సాయిబాబా దేవాలయంలో శ్రీ వారాహిదేవి అమ్మవారి నవరాత్రుల ప్రారంభం. ఇక వివరాల్లోకి వెళ్తే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముస్లిం మైనారిటీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కర్నూలుకు చెందిన పగిడాల హనుమనులను నియమించడం సంతోషంగా ఉందని కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు తెలిపారు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నూతనంగా నియమించిన హనుమనుల్లాకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సుధాకర్ బాబు మాట్లాడారు. గజారన్న గారు, కాజా గారు, అబ్దుల్రాయ్ గారు, ప్రతాప్ గారు ఐఎన్టీసీ ఈరోజు వైస్ ప్రెసిడెంట్గా మైనార్టీ డిపార్ట్మెంట్ APCC నియామకం కాబడిన పగిడాల అమనుల్లా, ఇతనే పగిడాల అమనుల్లా, ఇతనికి ఈరోజు వైస్ ప్రెసిడెంట్గా మా స్టేట్ ప్రెసిడెంట్ దాదా గాంధీ గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇది శుభపరిమాణం. ఓ యువకుడు న్యాయవాదిగా వృత్తి చేస్తూ కాంగ్రెస్ పార్టీ పట్ల అంకితభావంతో పనిచేస్తున్న అమన్కి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఇవ్వడం మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కావాల్సిందే సైనికులు, యువ సైనికులు. ఆ యువ సైనికుల భాగంగా అమలు గారు రావడం పార్టీని బలోపేతం చేస్తారని నేను భావిస్తున్నాను. ఈరోజు ఈ దేశానికి పట్టిన చీడ ఈ బీజేపీ పార్టీ మతత్వవాదంతో, కులతత్వవాదంతో దేశాన్ని భ్రష్టు పట్టిస్తూ మన దేశంకి మర్యాద లేకుండా చేస్తూ వాళ్ళ అధికారం కోసం మాత్రమే వాళ్ళు ఇక్కడ పాలన సాగిస్తున్నారు. ప్రజాపాలన సాగించడం లేదు. మీ అందరికీ తెలుసు, మొన్న జరిగిన పహల్గాం దాడి గొప్పలు చెప్పుకొని విర్రవీగుతూ ఊరేగింపులు చేశారు. విజయాత్రాన్ని నేను ఈరోజు అడుగుతున్నా, ఆ దాడి చేశాం, ఈ దాడి చేసాం ఉన్నారు. పహల్గాం దాడిలో పాల్గొన్న ఒక్క ముర్కషునైనా పట్టుకున్నారా? వాడిని చంపినారా? చెప్పండి. ఒక్కటి కూడా పట్టుకోలేదండి. చట్టం అనేది తెచ్చారు. వీటినన్నింటినీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాం. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడడమే మా ముఖ్య ఉద్దేశం. ఈ సదవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. వైస్ ప్రెసిడెంట్గా మైనార్టీ గోదావరిఖని చౌరస్తా ప్రాంగణంలో రోడ్డు వెడల్పు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంలో షాపులు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయంగా కల్పించిన స్థలాల్లో ఆ షాపుల యజమానులు వేసుకున్న షెడ్లను సోమవారం మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి మున్సిపల్ అధికారులు కూల్చిన షెడ్లను పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు.
మిమ్మల్ని అంటే అసలు ఎమ్మెల్యే భార్య వాళ్ళ నాయకులు చూపించారు, వాళ్ళే చూపెట్టారు. మళ్ళీ సాఫ్ చేయించింది కూడా వాళ్ళే నాయకులు సాఫ్ చేయించారు. చాలా సంతోషం. మా కుర్చీలు టేబుల్ కూడా వలిగిపోయాయి. అంటే మీరు ఈ నెల రోజులు కట్టుకున్నప్పుడు ఎవరైనా అధికారులు వచ్చిండ్రు? అందరు వచ్చారు, చూసిండ్రు, పోయినరు. మున్సిపల్ వాళ్ళు కూడా వచ్చారు, సింగరేణి వాళ్ళు వచ్చారు. వాళ్ళందరి దగ్గరికి పోతే ఏమన్నారు అంటే ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఏమన్నారు, అమ్మకి కలిసి ఎమ్మెల్యే గారు చూసుకుంటారు బాగున్నారు. అంతే ఎమ్మెల్యే గారిని కలుద్దామని ఆలోచనకుంటున్నాం. అయితే ఆయన వస్తలేదు, రేపు వస్తారు కావాలి, రేపు వస్తారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల సరే విచారణ చేయండి. వీళ్ళకి వెంటనే వాళ్ళకు ప్రత్యామ్నాయ స్థలాన్ని కూడా చూపెట్టాలి. ప్రత్యామ్నాయాన్ని చూపిస్తామంటేనే అప్పుడు వాళ్ళు డిమాండ్ చేయడానికి ఆ ప్లేస్ నుంచి అయితే వాళ్ళు ఆక్యుపై చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. వాళ్ళకు అంబేద్కర్ మంచి ఫోటో. అసలు రామగుండంలో ఏం జరుగుతుంది? ప్రతి ఒక్కరూ అయోమయంలో. ఈరోజు చిరు వ్యాపారస్తులందరూ కూడా అసలు మా దుకాణం ఎప్పుడు కూర్చుతారు, మేము ఎప్పుడు రోడ్డు మీద పడతామో అనేటువంటి భయాందోళనలు ఎలా కల్పిస్తున్నటువంటి సందర్భం ఈ యొక్క ప్రజాపాలన కాంగ్రెస్ పాలనలో ఈ గోదావరికని రామగుండంలో జరుగుతూ ఉన్నాయి. సుందరీకరణ పేరిట, రోడ్ల వెడల్పు పేరిట జరుగుతున్నటువంటి యొక్క దారుణ కాండ అసలు ఎవరు దీనికి బాధ్యులు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. రోడ్లు వెడల్పు చేస్తున్నామని చిరు వ్యాపారస్తులను పట్టుకుని దుకాణాలు నడుపుకునేటువంటి వాళ్ళు. మంగళ షాపు తిరుపతి ఎలా ఇది కూరగొట్టి రణంగానే హాస్పిటల్లో పడ్డాడు పాపం ఆయన. ఇట్లా 12 షాపులు ఎలా ఒక్కొక్కరు ఎలా హోటల్ అయినా 3.5 లక్షలు ఖర్చు పెట్టిండట. అసలు ఏం జరుగుతుంది? ఎవరికి నష్టం జరుగుతుంది? అసలు వీళ్ళ మీద మీకు కక్ష ఏంది? ఓటేసినటువంటి ప్రజలకు సహాయం చేయాలి కానీ ఈ కక్షతోని వాళ్ళకున్నటువంటి వ్యాపారాన్ని రోడ్డు మీద పడేసి వాళ్ళకు నోట్లో ఉన్నటువంటి అన్నాన్ని తినకుండా చేసేటువంటి ఆలోచన ఏంది? అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఈ బాధితుల పక్షాన నిలబడ్డది. ఇలా బాధితుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు వీళ్లకు అనుమతి ఇచ్చిన వాళ్ళు ఎవరు? జరిగిన నష్టాన్ని పూడ్చేటువంటి వాళ్ళు ఎవరు? అధికారులు మరి నెల రోజులు వ్యాన్లు వేసుకుని వచ్చి టార్చర్ చేసుకుంటా ఖాళీ చేయించే కుటుంబంలో అక్కడ షాపులు కూలగొట్టారు. షాపులు కూలగొట్టినాక ఇక్కడ ఆల్టర్నేటివ్గా ఇక్కడ వేసుకుని టెంపరీగా అని చెప్పి చెప్పడం వల్ల మేము కట్టుకున్నాం. కట్టుకుంటూ పూర్తి కాలే. ఇంకా వాస్తవం చెప్పాలంటే ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ వర్కే ఉంది. అయినా కూడా వచ్చి కూలగొట్టారు. ఇప్పుడు అక్కడ ఫస్ట్ షాపులు లాస్ అయిపోయినాం. మేము కట్టుకున్న షాపులు అక్కడ నష్టపోయినాము. ఇక్కడికి వచ్చి మా సొంత డబ్బులతో కట్టుకున్నాక ఇక్కడ నష్టపోయినాం. అయితే ఎందుకు కూలగొట్టారు అనేది రీజన్ లేదు. పర్మిషన్ లేదు మీకు, లేకపోతే పక్కబండి మెన్స్ క్లబ్ కూలగొడితే మీ మీద పడుతుంది, ఇట్లాంటి కారణాలు చెప్పారు. పర్మిషన్ లేదు అనే విషయము అది మరి మున్సిపల్ టౌనింగ్ ప్లానింగ్ అధికారులే వచ్చారు, చూపించారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కేసీఆర్ పాలన అనంతరము కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చినాక అనేక మంది చిరు వ్యాపారస్తులు మరి ఒక దిక్కున వ్యాపారం అంతంత మాత్రమే జరుగుతుంది. మరి ఆ చిన్న వ్యాపారస్తులను ఈరోజు అభివృద్ధి పేరు మీద మరి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళను వేటాడినట్టు మున్సిపల్ అధికారులు వేటాడుతున్నారు. ఇది మీకు తగినది కాదు, ఇది న్యాయం కాదు. ఎందుకంటే అభివృద్ధి చేయండి కానీ మా బాధితులకు నోటీస్ ఇవ్వండి, మీకు ఫలానా ప్రత్యామ్నాయం చూపిస్తున్నామని చెప్పి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలి. కరువు నిర్మూలనకు ప్రాజెక్టుల నిర్మాణం అత్యవసరం. చెరువులను నింపాలి, వలసలు ఆగుతాయి, జిల్లా సస్యశ్యామలం అవుతుంది. గుండ్రేవుల వేదవతి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలి. కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపకులు శ్రీహర్ష, రైతు సంఘం జేఏసీ నాయకులు రామకృష్ణ, శ్రీనివాసరావు, రవి, సుకర్ణ, రఘులు డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లాలో కొత్తగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని ఏపీ రైతు సంఘం జిల్లా
కార్యదర్శి రామకృష్ణ, సహాయ కార్యదర్శి శ్రీనివాసరావులు కోరారు. కర్నూలు నగర్లో బిర్లా కాంపౌండ్ నందు కర్నూలు ప్రగతి సమితి కార్యాలయంలో వ్యవస్థాపకులు శ్రీహర్ష ఆధ్వర్యంలో రైతు సంఘాల జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశంలో సాగు త్రాగునీరు ఆవశ్యకతపై చర్చించారు. ఈ సందర్భంగా రైతు సంఘాలు జేఏసీ నాయకులు మాట్లాడారు. కర్నూలు జిల్లా ఇప్పటికి 10,59,603 ఎకరాలు సాగు భూమి ఉందని చెప్పేసి గణాంకాలు ప్రభుత్వం గణాంకాలు తెలియజేశారు. అందులో కనీసం 20-25% కూడా ఇప్పుడు 2,500 కోట్ల ప్రకారం 4 ఏళ్ళు ఇస్తే కనుక అన్ని ప్రాజెక్టులు శాశ్వత ప్రాతిపదికగా పూర్తయిపోతాయి. దీనికోసం వాళ్ళు ఎట్లానో అప్పులు తెచ్చుకోవడానికి బాండ్లు తీసుకొస్తున్నారు, లేకపోతే వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ, ఏడీబీ నుంచి కానీ, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కానీ వాళ్ళు లోన్స్ తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని కూడా ఇక్కడ చర్చించడం జరిగింది. అది చాలా గొప్ప విషయం మేము భావిస్తున్నాం. వచ్చిన అందరికీ కూడా మా కర్నూలు ప్రగతి సమితి 3 ఏళ్ల నుంచి మేము కర్నూలు అభివృద్ధి గురించి, కర్నూలు ఆత్మగౌరవం గురించి, అదేవిధంగా కర్నూలులో ఇండస్ట్రీస్ రావాలనే ఒక చిన్న సంపూర్ణమైన సంతోషమైన వాళ్ళ నుంచి మద్దతు కూడా మాకు వచ్చింది. అయితే ఈరోజు పెట్టిన కార్యక్రమము రైతు సంఘాలతో పాటు రైతులకు మనం ఏం చేయొచ్చు, రైతులకు ఏమి ఇబ్బందులు జరుగుతున్నాయి, ఒకసారి కర్నూలు గురించి చెప్పుకుంటే క్యాపిటల్ వచ్చింది, పోయింది, శ్రీబాబు ఒప్పందం గురించి మనం చాలా మాట్లాడుకుంటుంటాం. ఇట్లా స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది, రాయలసీమ పేరు పెట్టి 98 సంవత్సరాలు కేటాయించాలి. కర్నూలు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కొరకు 10,000 కోట్ల రూపాయలు కేటాయించాలి. సాగునీటి ప్రాజెక్టుల కొరకు 10,000 కోట్ల రూపాయలు వెంటనే వాళ్ళకు ఒక గిట్టుబాటు ధరల్లో కూడా చాలా వరకు పెంచి వాళ్ళను ఏదో విధంగా పైకి తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు, వచ్చిన మిత్రులందరూ కూడా ఇంతసేపు సాయం ఇచ్చి ఇట్లానే కంటిన్యూ చేసుకొని, ఇంకొకటి కర్నూలు ప్రగతి సమితి తరఫున మేము వచ్చే సంవత్సరం ఫిబ్రవరి కానీ ఆ టైంలో ఖచ్చితంగా గుండ్రేవుల నుంచి మన జోరాపురం వరకు మేము పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరికి ఈ విషయాలు ఇంకా పబ్లిక్లో తీసుకుపోవాలనుకుంటున్నాం. సో మీరు మనందరం కలిసి కర్నూలు ఏదో విధంగా అభివృద్ధి చేయాలని, మీ అందరు సపోర్ట్ ఉంటే కూడా మాకు అన్ని రకాలు బాగా చేసుకుంటామని ఈ వేదిక ద్వారా మీ అందరికీ మేము అప్పీల్ చేసుకుంటాం. ధన్యవాదాలు. మనకు మేలగనూరు వడగట్టాలో కానీ, ఆర్డిఎస్ కుడికాలో కానీ, అదేవిధంగా ఇప్పుడు గుండ్రేవుల రిజర్వాయర్ కానీ, గాలిదిన్న ప్రాజెక్టు విస్తరణ కానీ, అంటే మనకు గాలిదిన్న ప్రాజెక్టు చూస్తే కనుక 4 టీఎంసీల కెపాసిటీతో 400 టీఎంసీల కెపాసిటీతో అలానేటువంటిది ఉంది. కానీ కేవలం 2 టీఎంసీల నీళ్ళు మాత్రమే అక్కడ నిల్వ ఉంటున్నాయి. అంటే కొన్ని మండలాలకు పూర్తిగా నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది. అట్లే వేదవతి కావచ్చు, మిగతా అన్నీ కూడా ఈరోజు బ్రహ్మాండంగా 80,000 ఎకరాలు, 80,000 ఎకరాలు, 40,000 ఎకరాలు అట్లా వచ్చేదానికి అవకాశం ఉండేటువంటి దానికి కనుక ప్రాజెక్టు కనుక పూర్తి చేశాను కదా, కొద్దిపాటి నిధులు కనుక కేటాయిస్తే, అట్లాగే అందరికీ వాళ్ళు ఈరోజు విస్తరణ పనులు వేగవంతం చేయండి అని చెప్పేసి అందరూ కూడా నిపుణులందరూ కూడా అని చెప్పేసినటువంటిది వాళ్ళని మనం నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ప్రాజెక్టుల కోసం నిధులు రాబట్టాలా. ఎందుకంటే గుండ్రేవుల రిజర్వాయర్ ఈరోజు గుండె లాంటిది అంటాం, సరే నంద్యాల కాదు, లేకపోతే ఎవరికి ఉపయోగపడతా వేరే కదా. అంటే కేసీకెనాలకు శాశ్వతమైనటువంటి స్థిరీకరణ వచ్చేదానికి అవకాశం ఉంది. 20 టీఎంసీల సామర్థ్యంతో మనం అక్కడ చిన్నపాటిది అది అక్కడ, ఎందుకంటే 3-4 గ్రామాలు తెలంగాణ ఉండే, అక్కడ కూడా గవర్నమెంట్ మన తెలంగాణ కానీ లేకుంటే ఆంధ్ర గవర్నమెంట్ కూర్చుంటే కనుక సమస్య పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ వాటిపైన శ్రద్ధ లేదు. ఈరోజు కచ్చా సాధింపుల వైపు ప్రభుత్వాలు రావడం చేస్తున్నాయి. ఆ రకంగా మళ్ళీ ఇప్పుడు ఆ ప్రభుత్వం పోయింది అంటే ఓ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. మరి మీకు అప్పచెప్పినారు, మీరు సక్రమంగా చేయండి. దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించినారు, ప్రజలు పక్కన పెట్టేసినారు, ఇసురు పరేసేసినారు. మీకు అప్పచెప్పినటువంటి ఏదైతే ఉందో ప్రభుత్వ పాలన అప్పచెప్పినారు, మీరు దాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల కోసం మీరు పనిచేసే దానికోసం ప్రయత్నం చేయాలి. బానగచర్లు అంటారు, పోలవరం అంటారు, రాయలసీమను ఎడారిగా ఉన్నటువంటి రాయలసీమను ఇప్పటి వరకు మరి ఒక చుక్కని పోలవరం నుంచి ఒక చుక్క నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ మోసం చేస్తున్నారు. కాబట్టి మోసకారి మాటను కట్టిపెట్టేసేసి కర్నూలు జిల్లాకు అవసరమైనటువంటి ప్రాజెక్టుల కోసం
వరంగల్ జిల్లా ప్రజల ఇలువెలుపు దైవమైన శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. అమ్మవారు కపాలినిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ వరంగల్ భద్రకాళి అమ్మవారు అంటేనే శాకంబరి ఉత్సవాలు, ఇవి మొదట ఇక్కడే ప్రారంభమైనవి. ఉత్సవాలు చేయడం ద్వారా కరువు తీరుతుంది, వర్షాలు పడతాయి, పంటలు సమృద్ధిగా పండుతాయని భక్తుల నమ్మకం. ఈ కార్యక్రమాలు ఆషాఢ మాసంలో మొదలై 15 రోజులు వివిధ రూపాల్లో అమ్మవారు దర్శనమిస్తారని ఆయన అన్నారు. దాని కింద అరే చందు ఒక బుట్ట భద్రకాళి శరణమ్మ వరంగల్ భద్రకాళి అమ్మవారంటేనే శాకాంబరి ఉత్సవాలు ఈ మొట్టమొదట ఇక్కడే ప్రారంభమైనవి, ఇప్పుడు అంతటా జరుగుతున్నవి. శాకాంబరి ఉత్సవాలు చేయడం ద్వారా కరువు తీరుతుంది, వర్షాలు పడతాయి, పంటలు సమృద్ధిగా పడతాయని సనాతనమైన ఆచారాన్ని మా గురుదేవులు భద్రకాళి శేషు గురుదేవులు దీన్ని పరంపరంగా నిత్యానికి సంవత్సరానికి వైభవంగా జరిపిస్తున్నారు. ఈరోజు అయితే ఇవి పాడ్యం నుంచి పౌర్ణమి వరకు 15 రోజులు జరుగుతాయి. ఈరోజు 2వ రోజు కపాలిని క్రమంలో ఇవాళ ఉదయం అమ్మవారిని కాళీ క్రమాన్ని అనుసరించి పూజించడం జరిగినది. షోడశి క్రమాన్ని అనుసరించి భగమాలినిగా అమ్మవారిని పూజించడం సాయంత్రం ఉంటుంది. ఈ విధముగా 15 రోజుల పాటు ఈ విధంగా చేయడం ద్వారా ఇవాళ భగమాలిని కపాలిని కట్టి భగమాలినిగా అమ్మవారిని ధ్యానించడం ద్వారా మనలో ఉన్న ఆందోళనలు తొలగిపోయి చక్కటి భయాన్ని దూరం చేస్తుంది. కపాలినిగా అమ్మవారిని దర్శించడం ద్వారా మంచి ఉత్తేజమైన ధైర్యాన్ని ఇచ్చి
మనల్ని రక్షిస్తుంది. ఇక ముందు ముందు చేయబోయే పనులందు గట్టి భద్రతనిస్తుంది. కాబట్టి ఈనాడు దర్శించిన వారికి సమస్తమైన మనోవ్యాధులు తొలగి, ఆందోళనలు తొలగి భద్రమైనటువంటి యొక్క భద్రతను అమ్మవారు కలగజేస్తుంది అని ఈనాటి తాత్పర్యము. భద్రకాళీ శరణం. ఉప్పల్ మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జరిగిన ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలపై సిబిఐచే విచారణ వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన టీఎస్ బీజేపీ ఉపాధ్యక్షులు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీవీఎస్ ప్రభాకర్. అందరికీ ప్రణామాలు. 2 ముఖ్యమైనటువంటి అంశాలపైన ఈనాటి యొక్క విలేకరుల సమావేశంలో ప్రస్తావించదలుచుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి సందర్భం, ప్రతి సమయంలో కేసీఆర్ గారు శాసనసభకి రావాలి, కేసీఆర్ గారు చర్చకి రావాలి, కేసీఆర్ గారి మార్గదర్శనం మాకు అవసరం అని చెప్పి కాంగ్రెస్ నాయకులు శాసనసభలో మాట్లాడుతూ ఉన్నారు, బయట బహిరంగ సభలో మాట్లాడుతూ ఉన్నారు, జరిగిన రాజకీయ సభల్లో కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి గత 10 సంవత్సరాల యొక్క కేసీఆర్ యొక్క ప్రభుత్వ కాలంలో అనేక అక్రమాలు జరిగినాయి, అనేక రకాల అవినీతి కుంభకోణాలు జరిగినాయి. దానికి సంబంధించినటువంటి అంశాలపైన, విషయాలపైన విచారణ సంఘాలను ఏర్పాటు చేసి విచారణలు కూడా జరుగుతున్నటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాం. ఇంతసేపు చర్చకు రా అని ముఖ్యమంత్రి మాట్లాడతాడే కానీ జరిగినటువంటి ఒక అవినీతికి, జరిగినటువంటి ఒక విచారణకి, జరుగుతున్నటువంటి ఇతర అంశాలపైన చర్యలకు మాత్రం ఉపక్రమించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. ఒకవైపున ఫోన్ ట్యాపింగ్ అంశమే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక మంది రాజకీయ నాయకుల యొక్క ఫోన్లను ట్యాప్ చేసిందని, జడ్జిల యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేసిందని, సినీ నటుల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ చేసిందని, ఆ రకంగా ఇరు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖుల యొక్క ఫోన్లు ట్యాప్ అయినాయి అని ఒక్కొక్కరు వ్యక్తిగతంగా కూడా వాంగ్మూలాలు ఇస్తున్నప్పటికీ కూడా ఆ విచారణ యొక్క పరిధిని రోజు రోజుకి తక్కువగా చేసి ప్రభుత్వం చూపిస్తున్నట్టుగా భావించాల్సి వస్తుంది. అంటే ఇరు రాష్ట్రాలతో సంబంధం ఉండటం వల్ల అనేక మంది రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్జిలతో కూడా ఈ అంశం ముడిపడి ఉండటం వల్ల ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన ముమ్మాటికి సిబిఐ విచారణ జరిగితేనే అసలు సిసలైనటువంటి దోషులు పట్టుబడతారు. వారి వెనకాల ఉండి నడిపించినటువంటి వ్యవహారం అంతా కూడా కొలిక్కొస్తుందని చెప్పని భారతీయ జనతా పార్టీ మళ్ళీ భావిస్తూ ఉన్నది. ఇకపోతే కాళేశ్వరం అంశానికి సంబంధించిన విషయం కూడా బీఆర్ఎస్ ఎంతసేపు సిడబ్ల్యూసి చెప్పింది, వ్యాప్కాస్ చెప్పింది, మహారాష్ట్ర ఒప్పుకుంది అని బీఆర్ఎస్ మాట్లాడుతూ అంతా క్యాబినెట్ నిర్ణయమే అని పేర్కొంటూ తప్పించుకోవాలని చూస్తూ ఉంది. అంతకుముందు తుమ్మిడిహట్టి కాడ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఒక శంకుస్థాపన ఆధారంగా కూడా వాళ్ళు ఇదే మాట అన్నారు. సిడబ్ల్యూసి చెప్పింది, వ్యాప్కాస్ ఇచ్చింది కాబట్టే మేము అక్కడ తుమ్మిడిహట్టి దగ్గర మేము శంకుస్థాపన చేశామని వాళ్ళు పేర్కొంటా ఉన్నారు. ఇది కేవలం ఒక న్యాయ విచారణతో ముగిసేటువంటి అంశం కాదు, లేదా ఇంజనీర్ల మీద తోసేసేటువంటి విషయం అంతకంటే కూడా కాదు. అనేక అంశాలు ముడిపడి ఉన్నటువంటి ఒక నేపథ్యంలో పరిధి విస్తరించవలసినటువంటి ఒక సమయం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం పైన కూడా సిబిఐ విచారణ జరగాలన్నదే భారతీయ జనతా పార్టీ డిమాండ్ అన్నటువంటి అంశాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే డ్రగ్స్ వ్యవహారం కూడా అంతే జరిగింది. దాంతోపాటు ఓటు నోటు యొక్క కేసు విషయం కూడా అలాగే జరిగింది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విధించినటువంటి ఒక విచారణ సంఘాలు సరైనటువంటి ఒక సమాచారాన్ని రాబట్టలేకపోతున్నాయి అన్నటువంటి ఒక అంశాన్ని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. మొన్న జరిగినటువంటి ఒక క్యాబినెట్ మీటింగ్లో
ఆ యొక్క విచారణ సంఘం కోరినటువంటి అంశాలన్నీ ఇస్తామని చెప్పన్నారు. విచారణ సంఘం యొక్క సమయంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు అంతా కేబినెట్ నిర్ణయమే అని చెప్పని పేర్కొన్నటువంటి నేపథ్యం సందర్భంలో సిబిఐ విచారణ ముమ్మాటికి అవసరమని చెప్పని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడుతుందని చెప్పని పేర్కొంటూ 10 సంవత్సరాల పాటు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రాన్ని ఏలినటువంటి ఒక బీఆర్ఎస్ కేసీఆర్ ఫోటో స్టేటస్ పెట్టినందుకు మంత్రి వివేక్ పిఏ ప్రొసీడింగ్ని ఆపేయమని చెప్పారని తెలిపిన పంచాయతీ కార్యదర్శి మంత్రి వివేక్ నిర్వహించిన కార్యక్రమంలో తనకు ఇవ్వాల్సిన ఇంద్రమ్మ ఇల్లు ఇంటి ప్రొసీడింగ్ను ఆపేసినట్టు ఆవేదన వ్యక్తం చేసిన మంచిర్యాల జిల్లా భీమారం మండలం పోలంపల్లికి చెందిన నక్కసన వేణు దంపతులు ఈ విషయంపై ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి పంచాయతీ కార్యదర్శి సృజనను కలిస్తే మంత్రి పిఏ ప్రొసీడింగ్ని ఆపేయమని చెప్పారని బీఆర్ఎస్ స్టేటస్ ఎందుకు పెడుతున్నారని పంచాయతీ కార్యదర్శి పేర్కొనడంతో కంగుతిన్న దంపతులు. మంచిర్యాల జిల్లా భీమారం మండలం పొలంపల్లి గ్రామం ఇందిరమ్మ ఇళ్ళ గురించి మాకు ఫస్ట్ లిస్ట్లో పేరు వచ్చిందన్నారు. ఎంపీడీఓ సారు, పంచాయత్ సెక్రటరీ మేడం అందరు వచ్చి సర్వేలు చేసిళ్ళు. సర్వేలో విభాగంగా అచ్చిళ్ళు చూసిళ్ళు చేసిళ్ళు కానీ కాకపోతే తీరా టైంకి వచ్చినాక వస్తే ఊరందరికీ ప్రొసీజర్ ఇచ్చిళ్ళు. మాకు మాత్రం ఇవ్వలే. ఎందుకు ఇవ్వాలని అడిగితే వెళ్ళి కలిసి అడిగినాము. అడిగితే ఎమ్మెల్యే సారు పిఏ ఫోన్ చేసిళ్ళు మీద ఆపమన్నారు అని చెప్తాను. నేను కేవలం ఎందుకు ఇస్తలేరంటే నేను బీఆర్ఎస్ పార్టీలో ఉండి అందులో నేను స్టేటస్లు పెడతాననే కారణంగా మీద ఆపమని చెప్పిండు. దయచేసి నా మీద దయతలిసి నా మీద మీరు నా ప్రొసీజర్ నాకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. ప్లస్ అదే కాకుండా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి సార్ చెప్పిండు. ఈడ చూస్తే మాత్రం పిఏ చెప్పిండని ఒకరు, ఎంపీడీఓ చెప్పిండని ఒకరు, కార్యదర్శి చెప్పిండని ఒకరు మీద ఒకరు దొబ్బుకుంటారు. కానీ నాకు వచ్చిన ప్రొసీజర్ మాత్రం నా చేతికి నాకు ఇవ్వకుండా నువ్వు టీఆర్ఎస్ స్టేటస్లు పెడతాను అని చెప్పి బీఆర్ఎస్ స్టేటస్లు పెడతాను అని చెప్పి అది ఆపి వాళ్ళని రికమెండేషన్ చేయండి, వీళ్ళని రికమెండేషన్ చేయండి అని అందరూ చెప్తున్నారు. కానీ నాది నాకు ఇస్తలేరు. దయచేసి నాది నాకు ఇవ్వాలని కోరుకుంటున్నా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.